ముందుగా హార్ట్ఫుల్లీ వెల్కమ్ టు మై వ్యూవర్స్. ఈ రోజు మార్నింగ్ వచ్చేసి ఏం లేదు ఇక్కడ మియాపూర్లో. సో కష్టపడి వెతికితే ఒక కిరాయి పడింది. అది కూడా వేరే అన్న కిరాయి నాకు ఇచ్చాడు, నా కిరాయి తనకి ఇచ్చాను. కస్టమర్ నెంబర్ తీసుకొని నేనైతే లొకేషన్ స్టార్ట్ అయిపోయా. చలో ఇంకో కొంచెం కష్టపడదమ్మా మామ, మీకోసం ఒక చిన్న లైన్. 25 దాటిన తర్వాత ఎలా ఉన్నావు అనే వాళ్ళకంటే ఏం చేస్తున్నావు అని అడిగే వాళ్ళే ఎక్కువ. ఇలాంటి హుక్ గాళ్ళ కోసం నాలాగా ఏదో పని చేసినా పర్లేదు మామ, నీ కోసం నువ్వు కష్టపడు చాలు. ఇవన్నీ యూస్ అండ్ త్రూకే ఉంటాయి మామ, సో కొంచెం కేర్ఫుల్ వహించాలన్నమాట. మాకైతే అలవాటే, మెట్ల మీద డైలీ మేము తీసుకెళ్తా ఉంటాం కాబట్టి సో పెద్ద మ్యాటర్ కాదు అనమాట. మేమేం తోపని నేను చెప్పను, బట్ ఏంటంటే మాకు కొన్ని టెక్నిక్స్ తెలుసు అండ్ మన వర్క్ కూడా కొంచెం నీట్ గా ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి ఒక చిన్న సజెషన్ అంతే, మాది కూడా ఏం లేదు. ఎంతైనా కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి మామ, ఎందుకంటే 90 kgs బీరువా ఒకేసారి 2వ ఫ్లోర్ పెట్టాలంటే చాలా కష్టం. అక్కడ బీరువా నార్మల్ గా ఉన్నప్పుడు లోడింగ్ కి బానే ఉంటది, బట్ స్టెప్స్ మీద వేరేలా ఉంటది. ఆ వెయిట్ మొత్తం తీసుకెళ్లి స్టెప్స్ మీద మోయాలంటే సో కొంచెం రెస్ట్ అయితే కావాలి. రెస్ట్ తీసేసుకొని లోపలికి అయితే తీసుకుపోయాము కస్టమర్ ఇంట్లోకి. సో ఫైనల్ గా వుడ్ బీరువా సెట్ చేసాము అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా సెట్ చేసాము. చూడండి ఎంత కష్టపడ్డాము. డ్రాప్ మొత్తం అన్లోడింగ్ చేశాక ఆ అమౌంట్ వచ్చిన తర్వాత ఫీలింగ్ ఉంటది చూడు మామా, వేరే లెవెల్. సో ఇది మామా ఈ రోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.